మండల కేంద్రంలో సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా రైతులకు పాత పద్దతిలోనే యూరియా అందించాలని కోరుతూ రైతు సంఘం నాయకులు అంకమ్మగుడి సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ ఏఐఎంఎస్ యాప్ విధానాన్ని రద్దు చేసి పాత విధానంలోనే రైతులకు యూరియా, డీఏపీ అందించాలని, ఆన్లైన్ కానటువంటి భూములకు కూడా ఎరువులు అందించాలని అన్నారు. అనంతరం మండల తహసీల్దార్ లక్ష్మీ ప్రసన్న, వ్యవసాయ శాఖ ఏవో లక్ష్మి రైతులతో మాట్లాడుతూ సాగు చేస్తున్న ప్రతి భూమికి యూరియా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల నాయకులు కుడుముల మోహన్ రావు, మడపర్తి అంకయ్య, ఎస్కే ఖాదర్ మస్తాన్, సుధాకర్, పసుపునేటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ప్రక్షాళన చేయకుండా రైతుకి ఆన్లైన్ కావు, రెవెన్యూ వ్యవస్థ అనేది తెల్లలేనుగు. ఆ రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలను ముందు చక్కదిద్ది యాప్ను సక్రంగా పెట్టి అప్పుడు చేసుకొచ్చి ఉంటే రైతులు ఏదైనా ఆమోదించిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక ఉదాహరణకు మొన్న ఒక సొసైటీ కాడ ఒక 2 గంటల సేపు కూర్చున్నా, ఒక రైతు వచ్చి ఆధార్ కార్డు చూపించాడు. ఆయనకు ఆధార్ కార్డు ఓపెన్ అయితే పేరు ఉంది, ఖాతా నెంబర్ ఉంది, భూమి చూపించడంలా, యూరియా కట్టలు చూపించడంలా. ఇంకొక రైతు వచ్చాడు, ఆయన ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే భూమి చూపిస్తుంది, ఖాతా నెంబర్ చూపిస్తుంది, యూరియా కట్టలు చూపించడంలా. ఇంకొక రైతు వచ్చాడు, ఆయన ఆధార్ ఎంటర్ చేస్తే భూమి చూపిస్తుంది, ఖాతా నెంబర్ చూపిస్తుంది, యూరియా కట్టలు కూడా చూపిస్తున్నాయి. ఓటీపీ వస్తే ఓటీపీ తీసుకోవటం వల్ల ఈ విధంగా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అందుకని రైతులకి ఈ ఒక్క నెల లోపల కానీ వాళ్ళు తెలుసుకున్నటువంటి వాళ్ళ కోటా ప్రకారం కానీ ఎరువులు వేసుకోలేకపోతే పంట క్షీణించిపోద్ది. పంట తగ్గుదల వచ్చిన తర్వాత, పంట తగ్గిన తర్వాత రైతు తెచ్చుకున్నటువంటి అప్పులు కానీ, రైతు కట్టాల్సినటువంటి కవులు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా కట్టలేకపోతారు.